నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం. మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజాప్రతినిధుల రాకతో ఉయ్యూరు పట్టణంలో కోలాహలం. మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలా కుమారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో చంద్రబాబు నాయుడు కీలక భేటీలు నిర్వహిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్న సీఎం రాష్ట్ర అవసరాలపై వారితో కీలకంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 6వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ వెళ్లనున్న చంద్రబాబు నాయుడు ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. దగ్గుపాటి రచించిన ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న సీఎం తన పర్యటనను తిరిగి కొనసాగిస్తారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. 7వ తేదీన అమరావతి రానున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రజానాయకులతో సందడిగా మారింది. ఉయ్యూరు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కాబోయే వధువరులను ఆయన ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి ఏపీ మంత్రులు, పలువురు శాసనసభ్యులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లుగా మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలా కుమార్ తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకలలో మహిళా ఉద్యోగులకు విభిన్న అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, షటిల్, అంతాక్షరి పోటీలు జరుగుతాయన్నారు. ఏపీఎన్జీఓ హోం వేదికగా 5న చెస్, క్యారమ్స్, తెలుగులో వ్యాసరచన, 1 నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 8వ తేదీన గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రి ఎస్ సవిత, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ విభాగం కమిషనర్ రేఖారాణి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వివరించారు. ఏపీ ఎన్జిఓ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అన్నది సంగతి అందరికీ తెలిసిందే. మరి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళా విభాగం తరపున మరి ఇక్కడ విజయవాడలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, వెలిటీ ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే సైమల్టేనియస్గా ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా యంత్రాంగులు, అక్కడ చైర్పర్సన్ వాళ్ళు కూడా స్టేట్ అంతా కూడా జిల్లా వైజ్ అక్కడ ఫంక్షన్ చేస్తారు. స్టేట్లో కూడా ఇక్కడ జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం మార్చి 8న పురస్కరించుకొని మార్చి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వెలిటీ ఫంక్షన్ 8వ తారీఖు జరుగుతుంది. మరి ఈసారి మరి ఎన్నడూ లేని విధంగా మరి మన రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు, సాగర్ గారు ఆధ్వర్యంలో మరి స్టేడియంలో కూడా మరి గత 3 సంవత్సరాలు స్టేడియంలో నిర్వహించలేకపోయాము. ఈ సంవత్సరం మాత్రం మరి మహిళలందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మరి ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మరి 4వ తారీఖున స్టేడియంలో 4 రకాల గేమ్స్ నిర్వహిస్తారని. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, అంత్యాక్షరి. అదేవిధంగా 5వ తారీఖున కూడా చెస్, క్యారమ్స్, వ్యాసరచన, 1 నిమిషం తెలుగులో మాట్లాడడం సంఘంలో నిర్వహిస్తారు. అలాగే స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, సింగిల్స్, డబుల్స్ నిర్వహిస్తారు. మరి ఈ ఆటల పోటీలన్నిటికీ కూడా ప్రభుత్వం వారు మాకు నిన్ననే పర్మిషన్ కూడా ఇచ్చారండి. మెమో ఇచ్చి 4వ తారీఖు హాఫ్ డే, 5వ తారీఖు హాఫ్ డే, 8వ తారీఖుని వారికి కూడా ఈ మహిళా ఉద్యోగులందరూ కూడా మా తరఫున సాగర్ గారికి, శివారెడ్డి గారికి మరి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. మరి అవకాశం మాకు కల్పించినందుకు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను
మహిళా ఉద్యోగులని ఉద్దేశించి 4-5 తారీఖుల్లో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో వాళ్ళకి ఆ 3 రోజులు ఆ తర్వాత అది ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రాధాన్యంగా 3 లక్ష్యాలని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటిది మనకి లింగ వివక్ష, అలాగే హింస, అలాగే మహిళా సాధికారతపై దృష్టిని సారించి ఆ విధంగా ఆ లక్ష్యాలను సాధించే విధంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే 4, 5, 6 తారీఖుల్లో జరిగేటటువంటి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి పాల్గొని మరి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి మంచి బహుమతులను కూడా గెలుచుకోవాలని, అలాగే పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మన యొక్క మహిళా బలాన్ని ప్రభుత్వం ముందు కూడా మనం చూపించుకోవాల్సిన అవసరం, మన డిమాండ్స్ని తీసుకునేటటువంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలని కూడా నేను తెలియపరుస్తున్నాను. దేశంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. దేశంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని వివరించింది. ఆంధ్ర, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని తెలిపింది. ఇప్పటికే 1-2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వెల్లడించింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత 125 ఏళ్ల సగటు తీసుకుంటే గాలిలో తేమ శాతం తగ్గినట్లుగా తెలిపింది. అరుదైన జాతి పునుగు పిల్లి మరోసారి జనావాసాల్లోకి వచ్చేసింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగు పిల్లిని స్థానికులు గుర్తించారు. రాత్రి సమయంలో పునుగు పిల్లి సంచరించడాన్ని చూసిన స్థానికులు, ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పునుగు పిల్లిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వలవేసి మరీ పునుగు పిల్లిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. నా పేరు భానువండి. బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఈ పులి పిల్లని చెప్తే ఏంటనో చూస్తే దగ్గరికి వెళ్తే పిల్లలందరూ ఎగబడుతున్నారు. ఏంటని ఎగబడుతున్నారని వెళ్తే దీన్ని ఏం చేసామంటే వలేసి చంపుకోకుండా వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి దీని పరిస్థితి ఏంటని పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళ అధికారులు వాళ్ళు వస్తున్నారంటే దానికోసం వెయిట్ చేస్తాం. వెంటనే దొరికిపోయిందండి అది? ఎమ్మటే దొరికిపోయిందండి. అంటే దీన్ని పట్టుకుంటే కూడా చాలా కష్టం అంటున్నారు. అవును, ఎమ్మటే దొరికిందండి. వలేసాము, వాళ్ళ పడినమ్మటే బోన్లో పెట్టి ఎమ్మటే దొరికిపోయింది సార్. దొరికిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వస్తున్నామని చెప్పారు సార్. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి? పైన అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వస్తున్నామని చెప్పారు. సరే సార్ అని బోన్లో పెట్టి ఉంచాము సార్. ఎప్పుడు దొరికింది మీకు? రాత్రి 1:30-2 అయింది సార్. 12ంటికి కనపడింది. 12ంటికి కనపడితే ఆ చెట్లలోనే ఉంది. ఎవరైనా చంపేస్తారో భయం వేసి మళ్ళీ వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి చేసాం సార్. దీన్ని మీరు జాగ్రత్త చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా మంది ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పలాందని చెప్తే దాని గురించి జాగ్రత్త చేసి అప్పచెప్దామని జాగ్రత్త చేసింది సార్. 2021లో విజయవాడలో జరిగిన కర్నూలు రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని, ఆ కేసులో నిందితులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన తనయుడు బిదిన్ రెడ్డి రాహుల్కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, ఇంకా రాహుల్ అనేక మంది వద్ద అప్పులు తెచ్చుకున్నాడని, వారి రుణాలు వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదని అన్నారు. రాహుల్ హత్య జరిగిన సమయంలో సిపిగా ఉన్న బత్తిన శ్రీనివాసులతో ఎవరు ఫోన్ మాట్లాడారో వెలుగు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసులో అప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి సిపిపై ఒత్తిడి తెచ్చి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి హంతకులతో తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. నా పేరు కోగంటి సత్యం. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2000.
ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడు విజయ్ కుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి ఈ 2021 అండి, ఆగస్టు 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే, ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజున ఆ కుర్రాడు చనిపోయిన ముందు రోజు నైటు విజయ్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చి వెళుతూ ఉంటే వాళ్ళ కారు ఆపి, ఆ కుర్రాడి కారు ఆపి, ఆ కుర్రాడి డ్రైవర్ కూడా ఉన్నాడు, అతనే ఒక్కడే జోలికి వస్తాడు. కారు ఆఫ్ చేసి ఆ కారులో ఒక 3 ఎక్కించి ఈ ఎల్లంపల్లి సీను, తలసల రఘు ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ స్టోరీ అంతా రాసి తయారు చేసి, మొత్తం అంతా తయారు చేసి చేసేదేమో పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ నటించి చక్కగా ఆ కుర్రాడిని చంపేసేసినటువంటి, ఆ రోజు చంపినటువంటి వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. నేను అందుకే ఈ కేసు సిబిఐకో సిబిసిఐడికో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి మన గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్ అంటే నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. డీజీపీ గారికి, సీఎం గారికి, అందరికి కూడా లెటర్స్ పెట్టాను. ఈ కేసు సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవ్వండి, నాకు అన్యాయం జరిగింది. ఇలాగా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాకు ఫేవర్గా లెటర్స్ ఇచ్చారు. ఇది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా కోగంటి సత్యం గారు నిర్దోషి, అతన్ని పెట్టొద్దు, అతన్ని తీసేయడానికి ఎట్లా కూడా ప్రయత్నించి తీసేయండి. అలానే విజయ్ కుమార్ వాళ్ళు కూడా ఇలా జరిగిందని చెప్పి తెలిసింది మాకు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఈ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి ఏది పొంగనూరు వాళ్ళు చేయించారు మర్డర్ని. పొంగనూరులో శంకుస్థాపనలో 2000 రూపాయలు ఒక ఫుడ్ భోజనం చొప్పున పెద్ద భారీ ఎత్తున చేసి ఈ కుర్రాడు ఆ విధంగా చేసిన జరిగింది. ఇందులో మేము నిర్దోషులం కాబట్టే ఈ చనిపోయినటువంటి రాహుల్ వాళ్ళ ఫాదర్ కూడా కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. WP నెంబర్ 2256 ఆఫ్ 2024. దోమలు విపరీతంగా పెరిగిపోయి పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు రక్తాన్ని పీల్చుకుంటున్నాయని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు కె దుర్గారావు ఆరోపించారు. రాత్రి సమయంలో నిద్ర కూడా పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పిల్లలు విపరీతమైన దోమల కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఉచితంగా దోమ తెరలు ఇవ్వాలని కోరుతూ వాంబే కాలనీ ఈ బ్లాక్ వద్ద గల శానిటరీ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ జైపాల్ కి సంతకాలతో కూడిన మెమోరండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు కె దుర్గారావు మాట్లాడుతూ దోమకాటు కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవడంతో పాటు వంటి నిండా దద్దుర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు దోమలతో ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, నగరపాలక సంస్థ అధికారులు పట్టిపట్టనట్లు ఉండడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా దోమకాటికి గురయ్యి ప్రజలు నిద్ర కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి. పిల్లలు చదువుకోవాలంటే దోమల కాటుతో చదువుకోలేని పరిస్థితుల్లో అనారోగ్యానికి గురే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో సైడ్ కాలువలో ఎమ్మెల్యేలు బయటే కాయలు కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏ ఆయిల్ కొడుతున్నారో కూడా తెలియట్లా. సైడ్ కాలువల్లో దోమల పొగ మందు కొట్టడం వల్ల దోమలు లేచి ఇళ్లలోకి వెళ్ళి దోమలు పెరుగుతున్నాయి తప్ప దోమ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇవాళ దోమగాడితో ఇవాళ ప్రజలు అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్ పాలు అవుతున్నారు. అయినా అధికారులు, పాలకపక్షం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దోమల్ని నివారణకి చర్యలు చేపట్టే పరిస్థితి కనబట్టలేదు. దాంతోపాటు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇప్పటికే బాధపడుతుంటే
ఇవాళ దోమల చక్రాలకి, ఇవాళ గుడ్ నైట్కి, అలాగే అగరబత్తులకి డబ్బులు వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు దోమల నివారణకి చర్యలు చేపట్టాలి. అలాగే ఇవాళ విజయవాడ నగరంలో మురికి కూపాలుగా ఉన్నాయి. దాంట్లో ఆయిల్ బాల్ చేసేవాళ్ళు ఇవాళ ఆయిల్ బాల్ చేసే పరిస్థితి లేదు. సిబ్బందిని ప్రత్యేకించి కేటాయించి ఇవాళ ప్రత్యేకించి దోమల నివారణకి బడ్జెట్ కేటాయించి దోమల నివారణకి చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో విజయవాడ నగరంలో సిపిఎం పార్టీగా అన్ని డివిజన్లో ఆందోళన చేపట్టి నగరవ్యాప్త ఉద్యమంగా దీన్ని చేపడతామని చెప్పేసి అనేది ప్రభుత్వ అధికారులని, కార్పొరేషన్ అధికారులని సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్లో శానిటరీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. పాలకులు ఇప్పటికైనా స్పందించి ఇవాళ దోమల నివారణకి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు దోమల నివారణ చర్య చేపట్టాలని చెప్పి ఈ శానిటరీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పిల్లలు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చదువుకోవాలన్నా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి ముందుగా సైడ్ కాలువలో రెగ్యులర్గా దోమల మందు కొడుతూ దోమల నివారణ చర్య చేపట్టాలని, అట్లాగే ప్రతి కుటుంబానికి ఒక దోమతెర ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నోరుంది కదా అని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకు ఒక వ్యక్తి జైల్లో ఉన్నారని జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ హెచ్చరించారు. 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాలలో జనసేన ఆవిర్భావ సభ ఈ నెల 14న నిర్వహించనున్నారు. సభా వేదిక ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అంతకుముందు కాకినాడ కుళాయి చెరువు కళాక్షేత్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ సభ నిర్వహణకు 14 కమిటీలు వేశామని, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రజాదరణను ఓర్చుకోలేక ఆయన్ను దూషించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని, ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి కూడా ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామని పరోక్షంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అతడికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 2014లో జనసేన స్థాపించినప్పటి నుంచి పవన్ సొంత రెక్కలతో పార్టీని ముందుకు నడిపారన్నారు. ఆయన ఎప్పుడూ రాజకీయ లబ్ధి కోసం పనిచేయలేదని, మానవత్వం నిజాయితీతో కూడిన ప్రయాణం మాత్రమే చేశారని, ఆయన్ను విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. అధినేత పవన్ కళ్యాణ్కు ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే జన సైనికులు, వీర మహిళలు ఖండించాలన్నారు. దానికి ప్రజలు ఆమోదించే భాషనే ఉపయోగించాలని సూచించారు. జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో, ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ ద హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ ఆఫ్ ఆల్ అవర్ జన సైనిక్స్ అండ్ వీర మహిళస్, అండ్ ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది. ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు.
ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి అని నిరసన తెలపడానికి వస్తే పకడ్బందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున్న పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి. చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజుకి కూడా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. అధికారం కోల్పోయినా అబద్దాలు ఆడటంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీ అధినేత ఎక్కడా తగ్గటం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను ఏమార్చడానికి, అబద్దాలు ఆడటానికి వైఎస్ఆర్సీపీ నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ కేటాయింపులో వెలుగొండకు 3,000 కోట్లు కేటాయించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతుంటే వెలుగొండ పూర్తవలేదనే నిజాన్ని అంగీకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పూర్తికాని ప్రాజెక్టును నాడు జగన్ జాతికి ఎలా అంకితం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని, పూర్తికాని ప్రాజెక్టుకు సంబరాలు ఎలా చేశారని నిలదీశారు. నేడు బడ్జెట్లో కేటాయింపులు అడుగుతున్న మీరు వెలుగొండ పూర్తయినా నీరివ్వట్లేదని, మీ అసత్య అవినీతి పత్రికలో అబద్దాలు ఎలా రాయిస్తారని ప్రశ్నించారు. మీ అబద్దాలకు హద్దులు ఉండవు, కానీ కనీసం మాట్లాడే వాళ్ళకైనా అపారమైన జ్ఞాపక శక్తి ఉండాలని, లేకపోతే జగన్లానే అబాస్ పాలవుతారని హితవు పలికారు. పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించడానికి, జాతికి అంకితం చేయడానికి సిగ్గుందా అని మండిపడ్డారు. పూర్తికాని ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగా జాతికి అంకితం అంటూ ప్రజలను మోసం చేసిన జగన్ ప్రకాశం జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలుగొండపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. హెడ్ రెగ్యులేటర్, టన్నెల్ లైనింగ్, బెంచింగ్ పనులు, ఫీడర్ కెనాల్ వాల్ పనులు, టన్నెల్లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనులు అన్నీ పూర్తి చేస్తామన్నారు. 2026 జూలై కల్లా వెలుగొండ రిజర్వాయర్ను నింపి ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే బడ్జెట్ను ఉద్దేశించి శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా, మరి 3,000-4,000 కోట్లు పెడితేనే కానీ పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈరోజు చెప్తూ ఉన్నాడంటే, అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే ఇంకా 4,000 కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా, అబద్ధాలు ఎట్లయినా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, కానీ అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి, లేదంటే ఇట్లానే అబాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఆ వెలుగొండ ఏదైతే ఉందో మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ వింగ్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే కానీ మరి వెలుగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 2లో ఇప్పటికి కూడా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ కానీ 2 మీటర్స్ బెంచింగ్ కానీ ఏదైతే ఉందో అది పూర్తి కాకుండా వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే వెలుగొండ టన్నెల్ 2లో చిక్కుపోయినటువంటి ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో కోర్టు వివాదాల్లో దాన్ని పరిష్కరించి దాన్ని వెలుపలకు తీస్తేనే కానీ వెలుగొండకు నీరు తీసుకురాలేము. ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలను కూడా ఏ రకంగా మోసం దగా చేశావో ఆ ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ రోజు ఏదైతే పునాది రాయి వేసింది వెలుగొండకి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ రేపు 2026 జూన్కి పూర్తి చేసి జూలైకి ఆ యొక్క కృష్ణా నీళ్లు
మరి యొక్క వెలుగొండకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం. మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజాప్రతినిధుల రాకతో ఉయ్యూరు పట్టణంలో కోలాహలం. మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ నిర్మలా కుమారి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.